गुरुभ्यो नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। वागर्धाव्यवसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గ్రంథములను రచించిన వారికి, ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరి శ్లోకములలోని 20వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ 20వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాదతే హిమకర శిలామూర్తిమివయః ససర్పానాం దర్పం సమయతి శకుంతాధిపైవ జ్వరపృష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనము గ్రహిద్దాం. అమ్మ, నీ శరీరములోని సకల అవయవముల నుండి కిరణ సముదాయముల యొక్క అమృత ధారలు స్రవించినట్టుగా భావించు. నిన్ను చంద్రకాంత శిలామయ రూపిగా ధ్యానించి ఆ విధముగా మనస్సునందు ధ్యానించినట్టు సాధకుడికి పాముల యొక్క దర్పాన్ని పడగొట్టినటువంటి గరుత్మంతుడిలాగా అతని చూపు ద్వారాని జ్వర తాపములతో అనుభవించుతున్నటువంటి వారికి ఉపశమనమును కలుగజేయుచున్నాడు అని అన్నారు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని మనం పరిశీలిద్దాం. నీదు శిరము పాదముయున్ సకలంబు తేజంబుగై మరిన్ అబ్దిజమై తెరల్గ నిను అంశు శిలామయ రూపిగన్ శరీరం ధరించినట్టుగను రాగముగన్ సముమంచరించన్ దవమంతయున్ తెరపునిచ్చు సుపర్ణుని చూపుగన్ సతీ. ఈ శ్లోకము 20వ శ్లోకం అని మనకి అందరికీ తెలిసిన విషయమే. క్రిందటి శ్లోకాల్లో అమ్మవారిని ధ్యానించిన సాధకుడికి కవిత్వము అగుతుందని, సభలను రంజింపజేయటువంటి సామర్థ్యము కలుగుతుందని, కీర్తి ధనము కలుగుతుందని చెబుతూ
ముక్తి మార్గమును ప్రసాదిస్తుంది అనే విషయంగా కూడా ఆ క్రిందటి శ్లోకాలలో మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఎంతో ముఖ్యమైనటువంటి పరోపకారం విధంగా చేసే విధముగా, తద్వారా మోక్షమును ముక్తిని పొందే విధముగా ఉండేటువంటి ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. కిరణ నికురుంబామృతరసం, కిరణ సముదాయముల నుండి అమృతమును స్రవించుచున్నట్టుగాను హృది త్వమాదతే, హృది మనస్సులోని, త్వాం నిన్ను, కిరంతి అంటే వర్షించుచున్నట్టుగా, ఆదత్తే నిన్ను మనసులో ఆ విధముగా నిన్ను స్థిరముగా నిలుపుకొనుచున్నాడు. అంటే కిరణ సముదాయం నుండి అమృత వర్షము కురుస్తున్నట్టుగాను, చంద్రకాంత శిలల యొక్క మూర్తిగాను నిన్ను భావించి, అమ్మవారిని భావించి ఆ విధముగా ధ్యానిస్తూ ఉన్నవాడికి సర్పాణం సహ సర్పాణం, ఆ సాధకుడికి సర్పాణం సర్పముని యొక్క దర్పం పొగరును సమయతి తగ్గింపజేయుచున్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే శకుంతాధిపమివ, శకుంత అధిప ఇవ, శకుంతము అంటే పక్షులు, పక్షులకు అధికుడు అంటే పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడు, ఇవ గరుత్మంతుని వలె. గరుత్మంతుని చూస్తే పాములైతే ఎలాగైతే పారిపోతూ ఉంటాయో ఆ విధముగా గరుత్మంతుడు కనబడగానే పాములు పారిపోతున్నట్టు విధంగా ఆ సాధకుడి యొక్క చూపుల ద్వారానే జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా, జ్వరప్లుష్టాన్ దృష్ట్వా అంటే కంటి చూపుతోని, జ్వరప్లుష్టాన్ జ్వరము వలన జ్వరము యొక్క తాపముతోటి బాధపడుతున్న వాడికి సుఖయతి సుఖమును ప్రసాదిస్తున్నాడు. ఏ విధంగా ప్రసాదిస్తున్నాడట, సుధాధార శిరయా, సుధాధార సుధ ఆధార అనొచ్చు, సుధ ఆధార శిరయ అంటే అమృతము కురిపించేటువంటి ఆధారం, అమృతమునకు ఆధారముగా ఉండేటువంటి నాడి కలిగి ఉన్న వాడిగా, లేక సుధాధార శిరయ సుధాధారను ఉండేటువంటి అటువంటి నాడి కలిగి ఉన్న భక్తునిగా, దృష్ట్వా చూపుతోని, సుఖయతి సుఖమును ప్రసాదించజేయుచున్నాడు అని చెప్తారు. ఈ శ్లోకములో హిమకర శిలామూర్తి, హిమకర శిలామూర్తి అంటే హిమకరుడు అనగానే చంద్రకాంత శిల, హిమకర చంద్రకాంత శిల మూర్తిగా ఆ విధముగా ఉండేటువంటి స్వరూపంతో ఉన్నట్టుగా భావించుకుని, చంద్రకాంత శిలలు స్వచ్ఛంగా అతి తెల్లంగా ఉంటాయి. అంటే అంతటి శ్వేత రూపంతో, అంతేకాకుండా చంద్రకాంత శిలలు వెన్నెలలో చెమరుస్తూ ఉంటాయి. ఆ వెన్నెలలో చెమర్చడము అనేటువంటి విషయాన్ని
శంకర భగవత్పాదులు అమృత ధారలుగా వస్తున్నది, అమృతము స్రవిస్తున్నట్టుగా, సకల అంగముల నుండి అమృతము స్రవిస్తున్నట్టుగా భావిస్తూ చమత్కారంగా ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అమ్మవారు కిరణ సముదాయముతో ఉన్నారు. తేజోవంతమై ఆమె యొక్క కిరణములే అమృతములుగా మనం నిజంగా భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ చమర్చడము వల్ల చమర్చడము అనేటువంటి దాన్ని అమృతము ధారణగా అనుకోవడం అనేటువంటిది అమ్మవారి మూర్తికి, అమ్మవారి విషయానికి కూడా ఎటువంటి భంగము లేనట్టుగా కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అనుకుంటూ అమ్మవారిని శ్రీ సూక్తంలో నిత్యము మనము ఆరాధన చేస్తూనే ఉన్నాం. ఆర్ద్రాం పుష్కరిణీం అంటే పుష్కరిణి వల్ల తడిసినటువంటి లేక చెమ్మగిలినటువంటి అటువంటి అమ్మవారిని మనము నిత్యము ఆరాధన చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ హిమగర శిలామూర్తి అని చెప్తూ ఆ చంద్రకాంత శిరలు వెన్నెలలో చెమరుస్తాయి. కాబట్టి ఆ వెన్నెల చెమర్చడాన్ని అమృత ధారలుగా ఆయన స్వీకరించడము అనేటువంటి దాన్ని ఎక్కడా భంగం లేనట్టుగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నిత్యము మనము అనుకుంటున్నది అమ్మవారి కిరణ సముదాయములే అమృత ధారలుగా మనం గ్రహిస్తున్నాము. ఆ విషయంగా ఉన్నప్పుడు ఈ శ్లోకంలో ఎటువంటి భంగము లేనట్టుగా కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకం యొక్క మిగతా భాగాన్ని నేను నా తరువాత వీడియో ద్వారా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.